దేవుని స్తోత్రం. ఈ సమరయ స్త్రీ అయితే నాకెందుకులే, నేనేదో ప్రభు వారిని కలుసుకున్నాను, ఆయనేదో నా గురించి చెప్పారు, నాకెందుకులే అనుకోలేదు. ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము, ఆ యొక్క పరవశము, ఈచ్ అండ్ ఎవ్రీ జాయ్, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాపీనెస్ షీ వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్ ఆఫ్ సమారిటన్. సమరియా ప్రజలకు తెలియపరచడానికి ఇష్టపడి ఉన్నది. కుతూహలంతో, ఆర్భాటంతో, ఆనందంతో పరిగెత్తుకుంటూ పోయి సమరయులకు చెప్పినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా అంగీకరించి ఉండకపోవచ్చు, విశ్వసించి ఉండకపోవచ్చు, నమ్మకపోవచ్చు. బట్ చెప్పగా 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 రండి, నేను చూపిస్తాను, రండి 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 అని బ్రతిమలాడగా, కొన్నిసార్లు చిన్నపిల్లలు మనల్ని అంటారు, మమ్మీ అక్కడేదో ఉంది రా చూద్దు రా, అక్కడేముంది అక్కడేం లేదు అంటాం. మనం పనిలో బిజీగా ఉండి, కాదు నేను చూపిస్తాను, కాదు నేను చూపిస్తాను, నేను చెప్పానుగా రా రా అని మన పనులు ఆపి, ఒకవేళ స్టవ్ మీద మంచి కూర వండుతున్నా కూడా ఆ స్టవ్ ఆపేలా వెళ్ళి చూపించేలా దాకా కూడా ఆ పిల్లలు మనల్ని వదిలిపెట్టరు. ఈడు బాగా విసిగిస్తున్నాడు వెళ్దాంలే అని చెప్పి వెళ్ళేసి చూస్తాము, అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలానే సమరయ స్త్రీ కూడా తను పొందిన ఆ యొక్క అనుభూతి, ఆనందము, షీ లైక్ టు షేర్ టు ద టౌన్ పీపుల్ ఆఫ్ సమారిటన్. ఆ సమరయ ప్రజలకు చెప్పాలని ఎంతో కుతూహలంగా వెళ్ళినప్పుడు వారు ఏమాత్రం కూడా అంగీకరించకపోయినా, ఏమాత్రం వినకపోయినా, ఏమాత్రం కూడా లోబడకపోయినా, ఎన్నో రకాలుగా ఆమెను డిస్పైజ్ చేసి నిందించి దూషించినా కూడా వదిలిపెట్టకుండా మీరు రండి 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 అని చెప్పి తీసుకువెళ్ళినప్పుడు ఆమె ప్రభువు వారిని వారికి మొట్టమొదటగా ప్రభువు వారి దగ్గరికి వారిని నడిపించింది, ప్రభువు వారిని చూపించింది, ప్రభువు యందు విశ్వసించేలా చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయాల్లో మన కుటుంబాల్లో ఎన్నో రకాల వేదనలు, దుఃఖము, ఆనందము, నెమ్మది లేని స్థితి ఏంటంటే, ఒకరు దేవుని ప్రేమకు ఆకర్షింపబడి అలానే ఎదుగు బొదుగు లేకుండా, ఆత్మ ఫలాలు వరాలు లేకుండా అలా ఆగిపోతున్నారు. దే నెవర్ షేర్ అబౌట్ ద టేస్ట్ ఆఫ్ లవ్, టేస్ట్ ఆఫ్ జీసస్ ఆల్మైటీ లవ్ టు ద ఫ్యామిలీ. అట్లీస్ట్ కనీసం కుటుంబానికి కూడా పరిచయం చేయలేని వారు ఎంతోమంది వస్తున్నారు. నాకెందుకులే పిల్లలు ఏమన్నా బాప్తీసం తీసుకుంటానంటే, అరే నువ్వు యవనస్తుడివి, ఇప్పుడే ఎందుకు నీకు బాప్తీసం? చర్చికి నీతో పాటు వస్తాను మమ్మీ అంటే ఎందుకు అంత తొందరగా రావడం? వాక్యం టయానికి రాలే. చాలామంది తల్లిదండ్రులు మిస్లీడ్ చేసేవారు లేరా? ఉన్నారు. పిల్లల్ని మిస్గైడ్ చేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అప్పుడే ఎందుకు బాప్తిస్మం, అప్పుడే ఎందుకు నువ్వు చర్చికి, ఇంకా సమయం ఉందని వెనకలాగే తల్లిదండ్రులు ఎంతోమంది. దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ చిల్డ్రన్. వాళ్ళు అనుకుంటారు పిల్లలకి ఏదో వాళ్ళు మేలు చేస్తున్నారని, కానీ తెలిసి వారు ఎంతో పిల్లల్ని నరకంలోనికి ఈడ్చుకుపోతున్నారు, పాపంలోకి ఈడ్చుకుపోతున్నారన్న సంగతి మర్చిపోతున్నారు. ఎందుకంటే వారికి కావాలంటే చదువులు, ఉన్నతమైన కార్పొరేట్ కాలేజెస్లో చదివిస్తారు, అప్పులైనా చేసి చదివిస్తారు. కానీ ఉన్నతుడైన, మహోన్నతుడైన, మన గొప్ప కార్యములు చేయగలిగిన, ఎక్కలేన తెత్తైన కొండను ఎక్కించగలిగిన సమర్థుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి మాత్రం ఏమాత్రం ఇష్టపడరు చాలామంది తల్లిదండ్రులు. మేము వెళ్తున్నాంగా నువ్వు ఇంట్లో ఉండు, మేము వచ్చేసరికి అన్నం వండు, లేకపోతే నువ్వు ఇదిగో ఈ కూర పొయ్యి మీద పెట్టాను అది స్టవ్ ఆపు, అలాంటి పనులు, డ్యూటీస్ అప్పగించి వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ రియల్లీ వెరీ రాంగ్ యాటిట్యూడ్. సమరయ స్త్రీ అయితే తను పొందిన అనుభవాన్ని, అనుభవించిన ఆ పరవశాన్ని, ఆ సంతోషాన్ని షీ వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్ ఆఫ్ సమారిటన్. సమరయ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద నుండునని వేడుకొనిరి గనక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 41వ వచనంలో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మేము చూసిన దాన్ని బట్టి నమ్మి ఈయన లోక రక్షకుడని మేము తెలుసుకొని నమ్ముచున్నాం. దేవుని స్తోత్రం. హీఈస్ ఎ సేవియర్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. దేవుని స్తోత్రం. నువ్వు చెప్పిన మాటను బట్టి, మేము చూసిన దానిని బట్టి మేము నమ్మి ఉన్నాం. ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో మనం అనుకుంటాము కానీ మనమేమీ చేయలేము, అసమర్థులం, మేము కాదులే, మేమా అని అనుకుంటాము. కానీ మనము ఒక మాట
నమ్మకమైన రాయబారి అంట. నమ్మకమైన రాయబారి ఒక మంచి ఔషధం లాంటివాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మంచి మాటని చేరవేయడానికి కూడా కొంతమందికి అసలుకి ఇష్టం ఉండదు. అపవాది వారికి ఆ మనసు రానివ్వడు. ఎన్నో రకాలుగా వారిని మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. ఏముందిలే, ఇదేముంది, సన్నిధికి వస్తారు, మంచి వాక్యాన్ని వింటారు, భర్తకు పిల్లలకు చెప్దాము, మరి ఒక ప్యారబుల్ లాగానో కథలాగానో ఒక మాటలాగానో చెప్దాం అనుకోరు. వెళ్ళామా వచ్చామా, అటెండెన్స్ వేయించుకున్నామా, అదే పద్ధతి. కానీ అనుభవం అంటే దే నెవర్ మెడిటేట్ ద వర్డ్ ఇన్ దేర్ లైఫ్. మరి చర్చిలో పొందుకున్న ఆ యొక్క మేలును కానీ అనుభవాన్ని కానీ ఎవరైనా అద్భుతమైన సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం గురించి కానీ ఏది కూడా ఇంటికి వెళ్ళినాక డిస్కషన్ అనేది ఉండదు. ప్రియబిడ్డలారా, ఎక్కడ వరకు ఎంత దినాల్లో మరి మనము దేవుని సన్నిధిలో దేవుని రక్తంలో కడగబడ్డాము, దేవుని బిడ్డలమని చెప్పుకొనిచ్చిన మనము మరి నిజంగా రియల్ జాయ్, రియల్ హ్యాపీనెస్ ఇఫ్ వీ వాంట్ టు గెట్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ మీన్స్ వీ నీడ్ టు సర్వ్ గాడ్ ఆల్మైటీ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. మనము కుటుంబ సమేతముగా దేవుని ఆరాధించే వారంగా ఉండాలి, కుటుంబ సమేతంగా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. మరి నన్ను ఆకర్షింపబడిన ఒక్క సమరయ స్త్రీ సమరీలలో అనేకులను దేవుని దగ్గరికి నడిపించింది, దేవుని చూపించింది, యేసయ్య యందు విశ్వాసం ఉంచేలా చేసింది. ఎట్ దిస్ టైమ్ వీ నీడ్ టు టేక్ ఇట్ ఈస్ ఛాలెంజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సవాలుగా తీసుకోవాలి. అవును ప్రభువా, నేను రక్షింపబడి 30 సంవత్సరాలైంది, నేను రక్షింపబడి 20 సంవత్సరాలైంది, నేను రక్షింపబడి 10 సంవత్సరాలైంది. వాట్ ఐ హ్యావ్ డూయింగ్ రియల్లీ ఐ నెవర్ డన్ దిస్ గ్రేట్ వర్క్. We have to realize and repent and we have to start today itself. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియ బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో సమరయ ఒక చెడ్డ సాక్ష్యము కలిగిన స్త్రీ, సమరయ స్త్రీ ఒక చెడ్డ అనుభవం కలిగిన చేదు అనుభవం, సమాధానం లేదు ఆమె జీవితంలో, నెమ్మది లేదు, పాపములతో నిండిపోయి ఉన్న ఆమె జీవితాన్ని మార్చిన కల్వరి ప్రేమమయుడైన యేసయ్య గూర్చి సమరయ పట్టణంలోకి వెళ్ళి అనేకులకు చెప్పింది, నడిపించింది, యేసయ్యను చూపించింది, యేసయ్యందు విశ్వాసం ఉంచేలా చేసింది. నన్ను ఆకర్షించుము. మేము అనగా సమరీలలో అనేకులు ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మేము చూసిన దానిని బట్టి విశ్వసించుచున్నామని వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఒక చెడ్డ సాక్ష్యం కలిగిన స్త్రీ ఒక మంచి సాక్ష్యంతో పరిగెత్తి అనేకులను సమరీలను యేసయ్య దగ్గరకు నడిపించింది. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. డ్రా మీ సో దట్ లెట్ us రన్ ఆఫ్టర్ ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు మనము మర్చిపోకూడదు. నన్ను ఆకర్షించిన నా యేసయ్య నా కుటుంబంలో నా బిడ్డలను నా భర్తను ఆకర్షించే శక్తి, అటువంటి కృపావరం నాకు దయచే, అటువంటి మనసు మొట్టమొదటిగా దయచేయని. వీ నీడ్ టు ప్రే ఆల్ ద టైమ్. వీ నీడ్ టు ప్రే ఫర్ హీజ్ గైడెన్స్, హీజ్ హెల్ప్ ఆల్ ద టైమ్. మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నప్పుడు యేసయ్య ఏ పరిస్థితిలో కూడా ఇడిచిపెట్టడు. ఏ కుటుంబం కూడా పాపంలో శాపంలో నశించిపోవట యేసయ్యకి ఇష్టం లేదు. కాబట్టి మనము మన కుటుంబాలను రక్షించుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము అనేకులను యేసయ్య దగ్గరకు నడిపించే వారంగా ఉండాలి. అనేకులను యేసయ్య దగ్గరకు నడిపించినప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించే లాగా ఉంటారు. గమనించినట్లయితే ఆర్ దోస్ హూ ఆర్ wise shall shine like the brightness of the sky, and those who turn many righteousness like a star forever and ever. దేవుని వైపు అనేకులను ఎవరైతే తిప్పుతారో నిరంతరం ఆకాశంలో ప్రకాశించే నక్షత్రములాగా ఉంటారు. స్టార్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనం అటువంటి నక్షత్రముగా ఉండాలి, నిరంతరము ప్రకాశించే నక్షత్రం. ఎవర్ బ్రైట్నెస్ షైనింగ్ స్టార్లా మనము నిలిచిపోవాలి అంటే మనము
అనేకులను దేవుని వైపు త్రిప్పగలిగిన వారంగా ఉండాలి. మొట్టమొదటిగా మన కుటుంబం, మన ఇరుగు పొరుగు వారికి మన జీవిత అనుభవ సాక్ష్యాలు, పరిమళ సువాసనను గూర్చిన యేసయ్య వాక్కును మనము చెప్పగలిగి ఉండాలి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఆకర్షింపబడిన సమరయ స్త్రీ అనేకులను ఆకర్షించింది, సమరయులను అనేకులను నడిపించింది, చూపించింది యేసయ్యను. యేసయ్య ప్రేమను గుర్తెరిగేలా, విశ్వసించేలా చేసింది. దేవునికి స్తోత్ర. వాక్యం విన్న మీ యొక్క హృదయాలు ఈ మాట ద్వారా బలపరచబడి మీరు కూడా అటువంటి కార్య సాధన చేయుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్. నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఎస్ లార్డ్ జీసస్, హెల్ప్ us లార్డ్ టు డ్రా క్లోజర్ అంటు యు మాస్టర్, సో దట్ లెట్ us run all the family members at first, O Lord Father. ఓ దేవా తండ్రి, కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేదు అంటే ఆయా అందరూ కూడా మీ రక్తంలో కడగబడిన వారిగా, ఆయా ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతున్న రీతిగా ఉంటుండగా, ఆయా నెమ్మది సమాధానం లేక దుఃఖముతో ప్రభా, ఆయా ఎటువంటి ఆనందం లేకుండా నిరుత్సాహంతో నిస్సహాయతో ఎంతో నరకమును అనుభవిస్తున్న కుటుంబాలను ఈ క్షణమే దర్శించండి. ఓ లార్డ్ జీసస్, ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హార్ట్స్, లార్డ్ ఫాదర్ జీసస్. Touch their hearts, O Lord. Whoever might be sick, O Lord Father, heal them, O Lord Father. Mentally, Lord Father, whoever disturbed, O Lord Father, give them, Lord, oh peace and joy, O Master, in their hearts and minds and souls, O Father Jesus. ఆత్మ అయి ఉన్నారు కనుక మేము ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప యేసు నామములో అనుగ్రహింపబడును గాక. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి బలపరిచి ధైర్యపరిచి ఆదరించి మీ రాజ్యమును కట్టడానికి ప్రతి ఒక్క బిడ్డను కూడా అభిషేకించండి. Anoint them, Lord Jesus, with thy spirit, O Master, right now. Thank you, Lord Father, for answering our prayers. With thanksgiving, I pray in Jesus' precious name. మా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిస్తున్నందుకు మీ నామమున కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును నశించిపోతున్న ఆత్మలకును తొలకరి వార కార్యక్రమములను వీక్షించున్న ప్రియ బిడ్డలకు, ప్రోత్సహించుచున్న బిడ్డలకును సదాకాలము తోడయుండి నడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మా కొరకు, మా పరిచర్యల కొరకు, కుటుంబం కొరకు, మా యొక్క సెయింట్ జోసెఫ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్ కొరకు ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.